సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష అనేది లేకుండా పోస్టల్ శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 1 lakh వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక ఆల్రెడీ మనకి May 4th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక May 24th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. సో ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటది కనుక April 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 22 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 33 years వరకు, SC ST క్యాండిడేట్స్ అయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. టోటల్గా మనకి 54 వేకెన్సీస్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీకి వచ్చేసరికి మనకి 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వరకు 2, ఓబీసీ వరకు 7 వేకెన్సీస్, ఎస్సీ వరకు 4, ఎస్టీ వరకు 2 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్టులకి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్తో పాటు క్యాస్ట్ వరకు మనకి వేకెన్సీస్ లిస్టు, నెక్స్ట్ మనకి ఏ డొమైన్స్లలో ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగిందని చెప్పేసి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేస్తూ ఉన్నారు గైస్. సో మనకి మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 80,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ద ఇనిషియలీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ విల్ బి అట్ ఢిల్లీ ఆర్ ముంబై, చెన్నై. హౌఎవర్ ఆఫీసర్ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా షుడ్ అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి ఈ యొక్క 3 states వచ్చినప్పటికీ కూడా సో ప్రొబిషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి కూడా మనకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 150 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే SC ST PWD క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 750 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో BE or BTech కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది లేనట్లయితే కనుక మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ MCA చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి BCA చేసినటువంటి క్యాండిడేట్స్ లేదంటే కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ విభాగంలో BSc కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క 3 క్వాలిఫికేషన్లో ఏ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు గైస్.
నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి అడగడం అనేది జరుగుతుంది గైస్. ఎవరికైతే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్తో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి రాత పరీక్షలు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి గ్రూప్ డిస్కషన్ కానీ లేదంటే ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫైనల్గా మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎవరైతే ఆల్ స్టేజ్ అన్నిటిని కూడా క్లియర్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి సంబంధించిన లిస్ట్ అనేది ఆఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. మనకి ఇక నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇనిషియల్గా మనకి ఈ యొక్క పోస్టులన్నింటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకున్నప్పటికీ కూడా ఫర్దర్గా ఈ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డెఫినెట్గా అయితే ఇక రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.